హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. జనవరి 6-7 తారీఖుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతాయా జరగదు అనేటువంటి దానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన, అదే రకంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల మీద కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగిందనమాట అండి. ఈ ప్రకటన ఎప్పుడు చేశారని మనం చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం అభయ్ హసన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే విడుదల చేయడం జరిగిందో ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఈ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలపై లేకపోతే జరిగినటువంటి పరీక్షల రద్దు వాటికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగిందనమాట అండి. అది చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం జరిగిందండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్ష ప్రక్రియ అనేటువంటిది జరగదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించడం జరిగింది. అయితే ఈ రాజీనామాలను ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. వారు ఆమోదించిన తరువాతనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ టీఎస్పీఎస్సీ యొక్క కొత్త బోర్డు ఏర్పాటు అనంతరం తర్వాతే ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలు అనేటువంటిది నిర్వహిస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో, క్రితం జరిగినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఆ జరిగినటువంటి పరీక్షలు వాటి రద్దు, అదే రకంగా పరీక్ష ఫలితాలు వెల్లడి తదితర అంశాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా బోర్డు చైర్మన్ లేనిదే పరీక్షలు ఫలితాలు వెల్లడించడం కూడా కుదరదని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. వారి యొక్క రాజీనామాలు ఇప్పటికీ ఆల్రెడీ గవర్నర్ డెస్క్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 4 to 5 డేస్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. న్యాయ సమస్యలు తలెత్తకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రతి చర్యను తీసుకుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. మన గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం జనవరి 6th 7th జరుగుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్స్ అనేటువంటిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు పొందుకోవచ్చండి. ఈ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీరు ఎప్పటికీ నోటిఫికేషన్ అనేటువంటిది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ పొందుకునేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.